అప్పుడు నా కొడుకులు మాట మీద ఉండవన్నా మాట బలరాముడు మాట అంటే నీ మీద కాబట్టి నువ్వు ఓటేసుకున్నా ఎందుకు నమ్మమంటావా? నేను ఎవరిని వివాహమాడాలంటే నాటి నుంచి నేటి వరకు చిన్న వయసు నుంచి అర్జునుడే కదా. మా చెల్లెలు ఏం చెప్తా ఉంటా? అర్జునుడికే నువ్వేం చేశావు? సాక్షి ఏం చెప్తా ఉంటా? అర్జునుడికే. నువ్వు నీ తాగు ఏమన్నా నువ్వేం చెప్తా అంటే అర్జునుడికి మళ్ళీ ఏం చేస్తావన్నా? అదే దుర్యోధనికి ఇవ్వాలని. దుర్యోధనుడు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పే కొద్దికి నీకు మత్తు ఇచ్చే కొద్దికి మత్తుగా దుర్యోధన చేస్తాను మాట చెప్పాడు శివుడు. దుర్యోధన కాదన్నా దుర్యోధనకి జీవనం చేస్తున్నానని మాట ఇచ్చేసాడు. రారాదమ్మా దుర్యోధన శిష్యుడు అని వారికి మాట చెప్పేస్తే బాలప్రాయండి అర్జునుడు నాకు మొగుడు అనేసి ఆశలు పెట్టుకునేది మన చెల్లెలు శోభ అట్లా చేస్తారా? ఆ సమయం వల్ల మా అమ్మగారు లేకపోతే నన్ను ఎవరికి అందుకే కదా ఈడు రైతుల శలపాంతములు తెచ్చి అర్జునుడు కూర్చొని పెట్టి వాడికి గడ్డం కట్టి స్వామి అని చెప్పి ఏదో మా చెల్లెలు ఏదో మా చెల్లెలు అన్నగారే నువ్వు పోరా అన్నాడు కనుక నాకేముంది అన్నంటే నువ్వంట మా వదిన మీరే మాట్లాడు. అన్నంతా నేనంటే వాళ్ళు కనుక్కున్నారంటే పెంచి పెద్ద చేసి నీ దగ్గర ఆశ్చర్యంలో పెరిగినది బిడ్డ పెరిగినది కాబట్టి నిన్ను కాదని పెట్టి కూడా ఎవరిని చేసుకోదు అన్నమాట. నేను నమ్మను, నీ పైన ఆనబెడితే నమ్ముతున్నా. అది కూడా ఈ దినమే సాక్షిగా అచ్చరిక్వారుల సాక్షిగా ఆకాశవేణి సాక్షిగా భూదేవి సాక్షిగా మానవ మధ్యముడైన అర్జునుడి కుమారుడు అభిమన్యునకు మేము ముసగుతున్నాము. బాధలేదు. ఓడిన కౌరవులు ఓడిన పాండవులు ఓడిన వాసము ఒక్కవేళ జ్ఞాతవాసాన్ని చూదమాడారు. అట్టి చూదములో మన బావగారు ధర్మరాజు ఓడిపోయాడు.